తెలంగాణలో పవన్ కళ్యాణ్ అసలు టార్గెట్ కాంగ్రెస్ పార్టీనా? అందులో భాగంగానే ప్రభుత్వంపై కామెంట్స్ చేశారా? ఇంతకీ తెలంగాణలో జనసేన అధినేత స్ట్రాటజీ ఏంటి? తెలంగాణలో పవన్ ఎంట్రీపై రాజకీయ వర్గాల్లో ఏం చర్చ జరుగుతోంది? తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నవనిర్మాణ సంకల్ప సభ పెట్టి కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసిన జనసేన అధినేత లేటెస్ట్ గా మరోసారి హస్తం పార్టీపై విమర్శలు సంధించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన చేసిన తీరుతో పాటు ఇటీవలే నార్త్ సౌత్ అంటూ సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై కూడా ఆరోపణలు సంధించారు. తెలంగాణలోకి తనని రావద్దని అనడం ప్రాథమిక హక్కుకి భంగం కలిగించడమేనన్నారు పవన్ కళ్యాణ్. 10 ఏళ్లు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏనాడూ తనకి వ్యతిరేకంగా మాట్లాడలేదని, కాంగ్రెస్ పార్టీ పవర్లోకి వచ్చాకే ప్రాంతీయ విద్వేషాలు మొదలయ్యాయని ఆరోపించారు. 2014లో జనసేన పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్ ఆ ఎన్నికల్లో పోటీ చేయకుండా టీడీపీ, బీజేపీ కూటమికి మద్దతిచ్చారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో సిపిఎం, సిపిఐ, బీఎస్సీతో పొత్తు పెట్టుకుని పోటీ చేశారు. 2 అసెంబ్లీ స్థానాలు పోటీ చేసిన పవన్ కళ్యాణ్ ఆ 2 చోట్ల ఓటమి పాలయ్యారు. 2018 ఎన్నికల్లో తెలంగాణలో పోటీ చేసినా కూడా ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదు. ఇప్పుడు జనసేనని తెలంగాణలో యాక్టివ్ చేస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించడంతో రాజకీయాలు వేడెక్కాయి. తెలంగాణకి ఏం చేస్తారో చెప్పిన తర్వాతే పవన్ కళ్యాణ్ ఇక్కడ అడుగు పెట్టాలంటున్నారు కాంగ్రెస్ నేతలు. నేను ఒకటే అడుగుతున్నా పవన్ కళ్యాణ్ గారు, మీరు తెలంగాణ ఈరోజు బీజేపీ అలయన్స్ తోటి ఉన్నారు. మీరు తెలంగాణను మీరు బీజేపీతో మాట్లాడి మెట్రోనో, ట్రిపుల్ ఆరో, లేకపోతే మూసి రీజినవేషన్ గురించో, రేడియల్ రోడ్స్ ఉన్న సమస్యలన్నీ పరిష్కారం చేస్తారా చెప్పుర్రి. ఇక్కడ ఉన్న బండి సంజయ్, కిషన్ రెడ్డికి చేత కావట్లేదు కాబట్టి నేను చేస్తా అని చెప్పిరా, డెఫినెట్గా తెలంగాణ ప్రజలు నేను ఆదరిస్తారు. ఉట్టిగానే వచ్చి ఎవడో చెప్పిండు ముచ్చట అని చెప్పొచ్చి ఇక్కడ విభజన చేద్దాము, ఇక్కడ ఇంకొక కొత్త దుకాణం పెట్టి ప్రజలు నల్లకల్లోలం చేద్దామన్న ఆలోచన వస్తే మాత్రం ఊరుకునేది లేదు. పవన్ కళ్యాణ్ తన లేటెస్ట్ కమెంట్స్ తో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేశారన్న చర్చ జరుగుతోంది. తన సభకి ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో పాటు మంత్రులు, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు తీవ్ర వ్యాఖ్యలు చేయడమే అందుకు కారణమని తెలుస్తోంది. అటు కాంగ్రెస్ నేతలు కూడా అదే స్థాయిలో రియాక్ట్ అవుతూ ఉండటంతో పవన్ కళ్యాణ్ ఎంట్రీతో పొలిటికల్ ఈక్వేషన్స్ ఏ విధంగా మారుతాయో చూడాలి.